ఐఎమ్ టెలింగ్ యూ ఇట్స్ నాట్ ఎ జోక్ టు డైరెక్ట్ తరుణ్. ఇప్పుడు తరుణ్ బికాస్ తరుణ్ ఈజ్ అ డైరెక్టర్ యాజ్ రైట్లీ సెడ్, అండ్ తెలివిగలవాడు 3 సినిమాలే తీశాడు, 3 మంచి సినిమాలు తీశాడు. సో దాంతో ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు తనతోటి సినిమా తీయాలి చెప్పాలి. నా పర్సనల్ ఫీలింగ్ అంటే నేను చాలా మంచి నటులతో పనిచేశాను, బట్ ఈ టైమింగ్తో ఇంత మంచి నటుడితో ఈ టైమింగ్ ఉన్న హ్యూమర్తో తరుణే అండి. అంటే మీరు సినిమా చూస్తే మీకు అర్థమవుతుంది. నాకు కార్లో వీళ్ళు పెళ్లి చూపులకి వెళ్తారు, అక్కడ తరుణ్ రియాక్షన్, ఆ బిర్యానీ పొట్లం అనేది తరుణ్ పర్సనల్గా పెట్టారో మరి తన ఇష్టంతో పెట్టారో ఎయిర్పోర్ట్లో, దట్ రియాక్షన్. ఇప్పుడు ఒక హ్యూమిలేషన్ని తీసుకోవటం అనేది ఒక రియాక్షన్ ఉంటుందండి. అసలు ద వే హీ టేక్స్, అమెరికా నుంచి తెల్లపెల్లి తోసేసిన తర్వాత ఏం జరుగుతుంది అనేది, ఈ వీటన్నిటికీ ఒక ఎక్స్ట్రాడినరీ టైమింగ్ ఉండాలి. సో బేసిక్గా ఎందుకు ఇప్పుడు తన ప్రీవియస్ సినిమా ఆడలేదనుకోండి, అసలు తరుణ్ అడుగుతారు ఏంటంటే నాకు అర్థం కాదు. ఇప్పుడు ఫస్ట్ నేను 2వ పెళ్లి చేసుకుందాం అనుకుంటే ఫస్ట్ మ్యారేజ్ ఎందుకు ఫెయిల్ అయింది అడిగినంత స్టూపిడ్గా ఉంటుంది అది. అతనేం చేస్తాడు, హీఈస్ గివెన్ హిస్ 100% ఇంటు ది ఫిల్మ్. అది ఎందుకు ఫ్లాప్ అయ్యి ఉంటుంది తెలిస్తే అవనిస్తాడా డైరెక్టర్గా? అక్కడ అతను యాక్టరు, హీఈస్ అ టెరిఫిక్ యాక్టర్ అండ్ హీ డిజర్వ్స్ టు కంటిన్యూ యాక్టింగ్. ఐ బిలీవ్ ఈ సినిమాలో ఆయన ఫేస్లో అమాయకత్వం చాలా అద్భుతంగా పండింది సార్. నిజంగా అమాయకుడే అండి, మంచాడు, అమాయకుడు కన్నా మంచాడు. ఎఫర్ట్లెస్గా ఆ సీన్ ఫ్రెండ్స్ మీరు ఆగండి నేను చెప్తా అంటున్నా. అంటే వాళ్ళు అమాయకులు కొంచెం బెటర్ అమాయకులు అయి ఉంటారు, లేకపోతే నో ఈ సినిమాలో అంటే నాకైతే ఇఫ్ యూ ఆస్క్ మీ యాజ్ అన్ యాక్టర్ ఆర్ అ డైరెక్టర్ ఆర్ రైటర్, ఐ కాన్ సీ రిప్లేస్మెంట్ ఫర్ తరుణ్. మిగతా యాక్టర్స్కి నేను రిప్లేస్మెంట్ చూడగలను, అంటే ఏబీసీ ఉండొచ్చు, బట్ నాట్ ఫర్ తరుణ్. సో ఐ థింక్ హీ ఈజ్ అ టెరిఫిక్ యాక్టర్ అండ్ దిస్ ఈజ్ మై ఆన్సర్ టు మోస్ట్ ఆఫ్ ది పీపుల్ వై దే కీప్ ఆన్ ఆస్కింగ్ హిమ్ ఇంకేంటి ఎందుకు, అరే ఇది ఎక్కడ పడవాడిని ఇంత బాగా చేస్తుంటే. సో ఐ థింక్ కూడా అంతే బాగా చేస్తారు కదా, అటువైపు గ్యాప్ వస్తుంది. ఐ టెల్ యూ అంటే తన సినిమాలు 3 సూపర్ హిట్ మంచి సినిమాలు తీశాడు. ఐ బిలీవ్ ఇస్ అ బెటర్ యాక్టర్ దెన్ డైరెక్టర్. నిజం అండి. ఈ 3 సినిమాల్లో ఏ క్యాలిక్యులేషన్స్ కాస్టింగ్లోనూ కనపడవు సార్. ముగ్గురిని చాలా కొత్త వాళ్ళతో తీశాడు. తనకున్న ఇమేజ్ని కానీ అప్పుడున్న సక్సెస్ని కానీ అప్లిఫ్ట్ చేయడానికి ఏం ప్రాజెక్టులు సెట్ చేసుకోలేదు. అది వెరీ రేర్ థింగ్ అనిపించింది తరుణ్ గారు. నాకు కూడా ఐ థింక్ అలాగే ఉంటాయి. నెవర్ యూజ్డ్ యువర్ పవర్. బట్ ఐ టెల్ యూ, ఐ నో ఈజ్ అ వెరీ గుడ్ డైరెక్టర్, బట్ ఐ థింక్ ఈజ్ అ ఫార్ మోర్ సుపీరియర్ యాక్టర్. ఎగ్జాక్ట్లీ. కంటిన్యూ చేయండి సార్ అయితే. సూపర్. నాకు మీద స్పాట్లైట్ పడితే టెన్షన్ వస్తుందండి. సరిగా